ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. వి విల్ నాట్ నెగ్లెక్ట్ ద హౌస్ ఆఫ్ అవర్ గాడ్. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నతో ఈ ధ్యానాన్ని ఆరంభిద్దాం. మీ జీవితంలో అన్నిటికంటే ఏది విలువైనది? మీ ఉద్యోగమా? మీ ఆస్తుపాస్తులా? మీ దేవుడా? ఇంకేమైనానా? నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించి తిరిగి తమ దేశానికి వచ్చినప్పుడు వారు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశారు. అదేంటో తెలుసా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని. ఈ వాక్యం నేపథ్యంలో కొన్ని నిజాలు మనం మాట్లాడుకోవాలి. బైబిల్లో దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. నరుడు దేవుని యొద్ద దొంగిలిస్తాడా అని. దేవుని మందిరం విడిచిపెట్టడం అంటే కేవలం చర్చికి వెళ్ళకపోవటం కాదు. దేవునికి చెందాల్సిన సమయాన్ని, ఆయనిచ్చిన తలాంతులను, ఆలయంలో ఉన్న సామాగ్రిని మనము స్వార్థం కొరకు వాడుకోవటం. అంటే మనము దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నామన్నమాట. వినడానికి ఇది కఠినంగా ఉన్నా ఇది సత్యం. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకం నిన్ను విడిచిపెట్టొచ్చు. నువ్వు నమ్మిన వారు నీకు ముఖము చాటు వేసి ఉండొచ్చు. కానీ ఒక సత్యాన్ని గ్రహించు. నీవు దేవుని మందిరాన్ని, ఆయన సన్నిధిని గట్టిగా హత్తుకొని పట్టుకొని ఉంటే ఆ దేవుడు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడు. ఈ ఉదయకాల ధ్యానం నీ ఆత్మీయ ప్రాధాన్యతలను మార్చబోతూ ఉంది. మందిరం అంటే దేవుని సన్నిధి. పాత నిబంధనలో మందిరం ఒక భవనం, కానీ క్రొత్త నిబంధనలో నీవే దేవుని ఆలయానివి. మందిరాన్ని విడవకపోవడం అంటే దేవునితో నీకున్న వ్యక్తిగత సహవాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉండటం, అనునిత్యం ఆయన సన్నిధిలో గడపటం. నెహెమ్యా కాలంలో ప్రజలు తమ ఆదాయంలో భాగమిస్తామని, పరిచర్య చేస్తామని తీర్మానం చేసుకున్నారు. అంటే దేవుని పనిని నిర్లక్ష్యము చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. నీవు దేవుని రాజ్యానికి ఎంత విలువ ఇస్తున్నావు? విడిచిపెట్టము అనే పదం ఒక గట్టి పట్టుదలను సూచిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా దేవుని విషయంలో నేను వెనకడుగు వేయను అనే నిశ్చయత అది. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుందాం. ఆదివారం ఆలయంకి వెళ్ళడం కంటే మీకు ఏ పనైనా ముఖ్యం అనిపిస్తుందా? ప్రార్థన కంటే సోషల్ మీడియాలో సమయాన్ని గడపటం, టీవీ చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామా తెలుసా? లోకం మన హృదయాన్ని ఆక్రమించినప్పుడు. నువ్వు మందిరాన్ని విడిచినప్పుడు నీవు కేవలం భవనాన్ని మాత్రం కాదు, నీ ఆత్మీయత భద్రతను నువ్వు విడిచిపెడుతున్నావు. దేవుని సన్నిధి లేని జీవితం చుక్కాని లేని పడవ వంటిది. ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు, కానీ ఆశీర్వాదాలకు మూలమైన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నవేమో ఆలోచించు. ఆయన సన్నిధిలో ఉండేవారికి దీవెనలేంటో తెలుసా? లేఖనం అంటుంది కదా, వారు యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని. ఈ లోకంలో మనం ఎన్నో ప్రామిసులు చేస్తాం, కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి సాకులు వెతుకుతాం. ఇది ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. ఈ దినాలలో పని ఎక్కువైపోయింది, అందుకే చర్చికి వెళ్ళలేకపోయానని, అలసిపోయాను, ప్రార్థన చేయలేదని, ఇలా మనం అనేకమైన సాకులు వెతుకుతాం. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చెయ్యి. నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది, నీకు కుటుంబాన్ని ఇచ్చింది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, బిడ్డలనిచ్చింది దేవుడేగా. అటువంటి దేవుని మందిరానికి నీకు సమయం లేదా? దేవుని కంటే బిజీ అయిపోయావా నువ్వు? ఒకసారి వాక్యపు వెలుగులో ఆలోచన చెయ్యి.
మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీ ఆశీర్వాద మూలాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మందిరాన్ని విడిచిపెడితే ఏం కోల్పోతామో తెలుసా? లేఖనం అంటుంది, ఆయన మందిరము పాడుగా ఉండగా విడిచిపెట్టి మన స్వంత ఇళ్ల మీద పడుతున్నాం. అందుకే ఆకాశము మంచును కురవనివ్వదు, భూమి ఫలించదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేసినప్పుడు నీ కష్టార్జితం చిల్లుల సంచిలో వేసినట్లు అయిపోతుంది. సంపాదన ఉంటుంది కానీ నెమ్మది ఉండదు. జాగ్రత్త. అంత మాత్రమే కాదు, కొంతమంది దేవుని మందిరపు వస్తువులను, వనరులను దుర్వినియోగం చేస్తారు. ఆయనిచ్చిన తలాంతులను, ఆయనిచ్చిన సమయాన్ని, ఆలయపు పరికరాలను స్వార్థానికి వాడుతున్నావేమో. అది దేవుని ఆస్తిని దొంగిలించటమే. ఈ వాక్యపు వెలుగులో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. దేవునికి, మందిరానికి నీకు ఉన్నటువంటి సంబంధం ఏ రీతిలో ఉంది? సంఘానికి కట్టుబడి ఉన్నావా? లేదా లోకపు రీతిలో వారానికి ఒక సంఘానికో లేదా నచ్చినప్పుడు ఒక ఆరాధనకో వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుని సన్నిధి ఒక కోట లాంటిది. ఆ కోటను వదిలి బయటికి వెళితే శత్రువైన సాతాను నిన్ను ఈజీగా అటాక్ చేస్తాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం అంటే నీ ఆత్మీయ రక్షణ కవచాన్ని విప్పివేయటమే. ఈ ఉదయకాలం నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక నిర్ణయం తీసుకోగలవా? దేవుడు మాట్లాడుతుంటుండగా, ఇన్నాళ్ళు దేవా నా పనులకే నేను ఎక్కువ విలువిచ్చాను, ఇక మీదట నీ సన్నిధికి, నీ మందిరానికి, నీ పరిచర్యకు నా జీవితంలో మొదటి స్థానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళనని తీర్మానం చేసుకోండి. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చింది ఆయన ఆరాధించటానికి. ఆ సమయాన్ని కూడా లోకపు పనులకు కేటాయిస్తూ దేవుని దగ్గర సమయాన్ని దొంగిలిస్తున్నాం. గుర్తుంచుకో, దేవుని దగ్గర దొంగిలించి ఎవరూ వర్ధిల్లరు. సంపూర్ణ పశ్చాత్తాపముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దాం. మహోన్నతుడా, నమ్మకమైన యేసయ్య మీకు వందనాలు. ఈ ఉదయకాలం సూటిగా నా కళ్ళు తెరిపించే మాటల ద్వారా నన్ను దర్శించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మాలో ఉన్న అశ్రద్ధను, దొంగతనపు బుద్ధిని మా హృదయాల నుండి తీసివేయండి. నీ మందిరాన్ని ప్రేమించే హృదయాన్ని మాకివ్వండి. నీ వస్తువులను, నీ సమయాన్ని గౌరవించే బిడ్డలుగా మమ్మలను మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా మందిరాన్ని హత్తుకుని ఉండేవారికి నీవు వాగ్దానము చేసిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీరు కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. అయా సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.